హలో అండి. నేను మీ సురేఖ. సురేఖ టేస్టీ ట్రీట్స్‌కి మీకు స్వాగతం. ఈ ఫూల్ మఖానా చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి గానీ, దీనిలో దాగున్న పవర్ మాత్రం చాలా పెద్దదండి. ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తోటి నిండిపోయి ఉంటుందిది. ఇది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ స్నాక్ ఐటెమ్ ఇవాళ చేసి చూపిస్తున్నాను. ఇంకా మనం ఇందులో వాడిన బాదాం బ్రెయిన్ స్ట్రెంగ్త్‌కి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పల్లీలు ఎనర్జీ ఇంకా ప్రోటీన్ వస్తాయి. ఇది చక్కగా తయారు చేసుకొని ఇలా బాటిల్‌లో పోసి పెట్టుకున్నట్టయితే ఈవినింగ్ స్నాక్‌గా పిల్లలకి ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. బయట కొనే ప్యాకెట్ ఫుడ్ కన్నా కూడా ఇది చాలా బెస్ట్ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లో కొన్ని పల్లీలు తీసుకొని వాటిని మంచిగా కొద్దిగా ఎర్రగా దాని పొట్టు వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు బాదం పప్పు తీసుకోండి. అది కూడా అదే మూకిట్లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఎర్రగా అయ్యేదాకా చూసి కదుపుకుంటూ వేయించుకోండి. అది కూడా తీసి పక్కన పెట్టుకోండి. మాడిపోకుండా సన్నటి సెగ మీద వేయించుకోండి. మాడిపోయినట్టయితే టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యిలో కిస్మిస్ కొద్దిగా వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, బాదం పప్పు, వీటిని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఆ నెయ్యి వాసన అంతా కూడా వాటికి పట్టేలాగా కొద్దిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఈ ఫూల్ మఖానాన్ని కూడా మంచిగా క్రిస్ప్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఫూల్ మఖానాన్ని సుమారు ఒక 3 కప్పుల దాకా తీసుకుంటున్నాను. బాదాము, పల్లీలు లాంటివి చిన్న కప్పుతోటి కొద్దిగా తీసుకున్నాను. ఫూల్ మఖానాని 3 కప్పుల దాకా తీసుకుంటున్నాను. ఇవి సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాలు అలా కదుపుతూ వేయించినట్టయితే ఇట్లా చక్కగా ఒకటి ఇట్లా తుంపి చూసినట్టయితే ఇట్లా క్రిస్ప్‌గా అయిపోతాయి. ఇలా అయిపోయిందంటే ఇంక అది మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో ఈ మొత్తం మిక్చర్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అలాగే కొంచెం టేస్ట్ కోసము చాట్ మసాలా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేయించి పెట్టుకున్నటువంటి ఫూల్ మఖానా కూడా మంచిగా చల్లారిపోయినాయి. చూసారు కదా మంచి ఇట్లా క్రిస్పీగా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ బాదం పప్పు పల్లీల మిక్చర్ని కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇది ఏదైతే మసాలా ఉందో దాన్ని కొద్దిగా వాటి మీద వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఒకటేసారి మొత్తం వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఒకేసారి వేసేస్తే ఒకే దగ్గర ఉండిపోతుందండి. అందుకనే కొంచెం కలుపుకుంటూ అన్ని వైపులా కలిసేటట్టుగా కలిపేసుకుంటే చక్కగా రెడీ అయిపోయిందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా నచ్చేటువంటి ఈ ఫూల్ మఖానా మిక్చర్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇది హాస్టల్కి వెళ్ళిన మా పాపకు కూడా నేను ఇలాగే చేసిస్తుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్న బౌల్ తీసుకున్నా కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయి. ఈ వీడియో ఎలా ఉన్నదన్నది నా కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి.